నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 18వ అధ్యాయము. పరీక్షిత్ మహారాజు శృంగి మహర్షి యొక్క శాపమునకు గురియగుట. 47వ శ్లోకము. అపాపేషు స్వవృత్యేషు బాలేనా పక్వబుద్ధినా పాపం కృతం తద్భగవాన్ సర్వాత్మా క్షంతుమర్హతి. బుద్ధి పరిపక్వము గాని ఈ బాలుడు పాపరహితుడు. నిత్యము తమను సేవించువారి ఎడ రాజు ఎడ పాపము వర్ణించినవాడు. సర్వాత్మకుడైన భగవంతుడు ఈ బాలుని క్షమించుగాక. 48వ శ్లోకం. తిరస్కృతా విప్రలబ్ధాః శప్తాః క్షిప్తాః తా అపి నాస్య తత్ప్రతికుర్వంతి తద్భక్తాః ప్రభవోపిః. మనము కూడా భక్తులమై ఉండి ఇతర భక్తుల ఎడ ఇట్లు కీడు తలపెట్టుట ఏమాత్రము సమంజసము కాదు. వారు మనలను తిరస్కరించినను, మోసగించినను, శపించినను, ఆక్షేపించినను, కడకు దెబ్బతీసినను అట్టి భగవద్భక్తుల ఎడ, భాగవతోత్తముల ఎడ ప్రతీకారమునకు దిగరాదు. అన్నిటినీ ఓర్చుకొనవలెను. ఏలైనా మనము కూడా భగవద్భక్తులమే. 49వ శ్లోకము. ఇతి పుత్ర కృతాఘేన సోను తప్తో మహామునిః స్వయం విప్రకృతో రాజ్ఞా నైవాఘం తదచింతయత్. 50వ శ్లోకము. ప్రాయసః సాధవో లోకే పరైర్ద్వంద్వేషు యోజితాః నవ్యత్తంతి నహృష్యంతి యత ఆత్మా గుణాశ్రయః. సమీక మహాముని తన పుత్రుడు నర్చిన మహా ఉపచారమునకు ఎంతయో పశ్చాత్తప్తుడు అయ్యను. పరీక్షిత్ మహారాజు చేసిన అవమానమును ఆ మహాముని ఏమాత్రమును మనస్సున పెట్టుకొనలేదు. తరచుగా మహాత్ములు తమకు ఇతరులు సుఖము గాని దుఃఖము గాని కలిగించినను పొంగిపోరు, కృంగిపోరు. ఇది వారికి సహజము. ఏలైన వారు త్రిగుణాతీతులై సకల ప్రాణులను ఆత్మస్వరూపులుగానే భావింతురు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే 18ోऽధ్యాయః. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కందమునందు 18వ అధ్యాయం. ధన్యవాదములు.